ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చడంతో భారత్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఇరాన్తో ఇక చర్చలు ఉండవనే ట్రంప్ ప్రకటన నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధర ఉన్నట్టుండి 4% పైగా పెరిగింది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ ఏకంగా 1600 పాయింట్లు, నిఫ్టీ 480 పాయింట్లకు పైగా పతనమయ్యాయి. ఇరాన్తో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా ముగిసిపోయిందన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం అంతర్జాతీయంగా కలకలం రేపింది. ట్రంప్ ప్రకటనతో హర్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న వాణిజ్య నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు చేశాయి. దానికి బదులుగా అమెరికా సైన్యం ఇరాన్ స్థావరాలపై వైమానిక దాడులు ప్రారంభించడంతో ప్రపంచ మార్కెట్లలో భయాందోళనలు రేకెత్తించింది. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులతో డాలర్తో పోలిస్తే రూపాయి విలువ $95.15 ఆల్ టైం కనిష్టంగా ట్రేడ్ అవుతోంది. ఇక యుద్ద భయం, క్రూడ్ ఆయిల్ ధర పెరగడంతో ఆయిల్, ఎఫ్ఎంసీజీ, ఆటో రంగాలతో పాటు భారత చమురు మార్కెటింగ్ కంపెనీలు బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీఎల్ కంపెనీలు సైతం దారుణంగా నష్టపోయాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎలా చూడొచ్చు ఇరాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలతో మొత్తం నష్టాలు చవిచూస్తున్నాయి స్టాక్ మార్కెట్ లో, ఎలా చూడొచ్చు? ఓకే, మీరు అన్నట్టు ఇరాన్ తోటి సీజ్ ఫైర్ ముగిసింది అని చెప్పేసి ట్రంప్ అనౌన్స్ చేయడం జరిగింది. ఆయన ఎప్పుడైతే అంటే పశ్చిమాసియాలో మళ్ళీ స్టార్ట్ అయింది అన్నట్టు యుద్ధం కథ. డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ఉందో ఇరాన్ తోటి కాల్పుల విరమణ ముగిసింది. ఆయన ఎక్కడ చెప్పిండు, నాటో కూటమి శిఖరాగ్ర సమావేశం కోసం తుర్కియా పోయిండు. ఆ తుర్కియా పర్యటనలో ఈ విధంగా మాట్లాడడం జరిగింది. అక్కడి నుంచే అనౌన్స్మెంట్లు కూడా జరుగుతూ వచ్చినాయి. అయితే ఆయన అనడం ఏంటిదంటే ఇరాన్ ప్రజలు దుర్మార్గులు, అంటే ఇరాన్ ప్రజలని దుర్మార్గులతో పోల్చి వాళ్ళతో డీల్ చేయడమే సమయం వృధా చేయడం అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. ఈ హర్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్నటువంటి 3 నౌకలపై ఇరాన్ దాడులు చేసింది కాబట్టి మేము కూడా ప్రతిగా ఈ ఇరాన్ మీద వైమానిక రక్షణ వ్యవస్థలు, తీర ప్రాంత నిఘా వ్యవస్థలపై అమెరికా వైమానిక దాడులు చేసిందని చెప్పటం, మళ్ళీ దీనిపైన ఇరాన్ వాళ్ళు ఐఆర్జీసీ వాళ్ళు తీవ్రంగా స్పందించటం, కాల్పుల విరమణ అమెరికా వాళ్లే ఉల్లంఘించిందని చెప్పటం, బెహ్రైన్, కువైట్ లో అమెరికాకు సంబంధించినటువంటి 85 సైనిక స్థావరాలు లక్ష్యంగా చేసుకొని వాళ్ళు క్షిపణులను ప్రయోగించటం, దాంతో ఒక్కసారిగా సిచ్యువేషన్ మారిపోయింది. ఇకపోతే మళ్ళీ ఇప్పుడు ఏదైతే అమెరికాకు సంబంధించినవి మళ్ళీ ఏవైతే అంటే గల్ఫ్ దేశాల్లో మళ్ళీ యుద్ధం మొదలైంది అన్నట్టు అమెరికా ఇరాన్ కి. దీంతో ఈ ఇప్పుడు హర్ముజ్ జలసంధి ఏదైతే ఉందో మళ్ళీ ఇక్కడ అంటే ఆ కాల్పుల విరమణ ఒప్పందాన్ని అగ్రరాజ్యం ఉల్లంఘించిందని వాళ్ళు అనటం, వీళ్ళతోటి లేదు అనటం, చివరికి ఇప్పుడు వాళ్ళు ఆ బాధలో ఉన్నారు. అంటే ఇరాన్ సుప్రీం ఏదైతే లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్న వేళ ఇట్లాంటి చోటు చేసుకోవటం గమనార్హం. ఐఆర్జీసీ దీని మీద స్పందిస్తూ ఈ చారిత్రక కార్యక్రమాన్ని మరుగున పడేసేందుకు వాషింగ్టన్ అంటే ఇరాన్ లేకుండా చేయాలనేది వాళ్ళ ఉద్దేశం అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే మేము ఈ బెదిరింపులకు శకం ముగిసింది, మేమేమి తలగొప్పమని చెప్పేసి వాళ్ళు కూడా అనడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక ఈ విషయంతో ఒక్కసారిగా బ్రెంట్ ఆయిల్ బాగా పెరగడం జరిగింది. ఈ బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు 6% ప్లస్ లో ఉంది. నిన్న $72 ఉన్నటువంటి బ్రెంట్ ఆయిల్ ఒక్కసారిగా 78.74 ఇప్పుడు లైవ్ అన్నమాట, సుమారు $79 అంటే 6% పెరిగింది. దాంతో గోల్డ్ ఒక 2.5% పెరిగి పడ్డది, సిల్వర్ కూడా ఒక 3.5% మైనస్ లోకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ దీంతో మన మార్కెట్లు ఏవైతే ఉన్నాయో 550 పాయింట్లు ఇప్పుడు లైవ్ అనమాట, 545, 550 పాయింట్లు మైనస్ లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక 1801 పాయింట్లు ఇది ఏది మన బిఎస్సి సెన్సెక్స్ ఒక సెక్టార్ కాదు, ఓవరాల్ గా నిఫ్టీ 500 500 పాయింట్లు సుమారు, నిఫ్టీ బ్యాంక్ వచ్చి 1552 పాయింట్లు మైనస్, నిఫ్టీ ఐటీ 415 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 300 పాయింట్లు, బిఎస్సి బ్యాంక్ నిఫ్టీ 1732, నిఫ్టీ 200 వచ్చి 298 పాయింట్లు, నిఫ్టీ 100 వచ్చి 559, నిఫ్టీ స్మాల్ క్యాప్ వచ్చి 240, నిఫ్టీ బిఎస్సి 500 వచ్చి 780 పాయింట్లు, బిఎస్సి 100 వచ్చి 576. ఏ ఒక్క సెక్టార్ కూడా పాజిటివ్ లో లేదు, అన్ని సెక్టార్లు నెగిటివ్ లోనే
అయినాయి. BSE సెన్సెక్స్ లో అంటే ఇప్పుడు అమెరికా ఇరాన్ టెన్షన్స్ వల్ల ఇండియన్ స్టాక్ మార్కెట్ పై ఇంపాక్ట్ ఎంతకాలం ఉండే అవకాశం ఉంది? అలాగే క్రూడ్ ఆయిల్ ప్రైస్ 4% పెరగడం వల్ల ఇండియన్ ఎకనామీ పై ఎలాంటి ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది? 4 కాదు 6% పెరిగింది. దాంతో ఇన్ఫ్లేషన్ పెరుగుద్ది. ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్ గా జీడిపి తగ్గిపోద్ది. జీడిపి తగ్గిపోతుందంటే మన రూపాయి ఏదైతే ఉందో కనిష్ట స్థాయికి ఆల్ టైమ్ లోకి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఆల్ టైమ్ లోకి ఎప్పుడైతే రూపాయి వచ్చిందో ఆటోమేటిక్ గా మన ఎకానమీ వీక్ అయిపోతుంది. ఇప్పుడు ఇక గోల్డ్ సిల్వర్ ఎందుకు పడుతుంది అనే ఉద్దేశానికి వస్తే, మళ్ళీ గోల్డ్ సిల్వర్ ఏ దేశం అయితే నిల్వలు పెంచుకున్నాయో వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ దేశ కరెన్సీ పడిపోయేటప్పటికి ఆటోమేటిక్ గా ఇంకా అంటే పైసలు అవసరం పడతాయి. అప్పుడు ఆటోమేటిక్ గా గోల్డ్ ఇంకా అమ్మకం జరిగింది అనుకోండి, ఇంకా గోల్డ్ సిల్వర్ పడే అవకాశాలు ఉన్నాయి. ఇక పోతే ఇండియా విక్స్ బాగా పెరగడం జరిగింది. ఇక ఇవి ఒకదానికి కొరిలేషన్ అన్నమాట. ఒక బ్రెంట్ ఆయిల్ బేస్ చేసుకొని మిగిలిన అన్ని ఫాలో అయితే, బ్రెంట్ ఆయిల్ పెరుగుతాం మొదలు పెట్టిందా ఇక మిగిలిన అన్ని కూడా దాని బట్టి బేస్ అన్నమాట. అంటే ఉదాహరణకి బ్రెంట్ ఆయిల్ పెరిగింది, ఇన్ఫ్లేషన్ పెరుగుద్ది, ట్రాన్స్పోర్ట్ పెరుగుద్ది, గోల్డ్ సిల్వర్ తగ్గుద్ది, షేర్ మార్కెట్ పడిపోతుంది, ఇండియా విక్స్ పెరుగుతుంది. ఏ దేశం కరెన్సీ ఉంటే ఆ దేశం కరెన్సీ ఆల్ టైమ్ లోకి వెళ్ళిపోతాయి. ఆ దేశాన్ని బట్టి చిన్నదా పెద్దదా అనేది లేదు. ప్రపంచ దేశాలన్నీ ఇదే. అందుకని నిన్నటి వరకు ఏంటిదంటే $72 దగ్గర ట్రేడ్ అవుతున్నటువంటి బ్రెంట్ ఆయిల్ అక్కడ 250 స్వాతంత్ర దినోత్సవం అమెరికా వాళ్ళ సంబరంలో ఉన్నారు, ఇరాన్ వాళ్ళది వీళ్ళ బాధలో ఉన్నారు. ఆ వారం 10 రోజులు బాగానే నడిచింది. వారం రోజుల నుంచి ఒక్కసారిగా మళ్ళీ ఇప్పుడు ఇష్యూ స్టార్ట్ అయింది. మనం చూడవలసింది ఏం లేదు. బ్రెంట్ ఆయిల్ రేపు ఉదయానికి ఇప్పుడు ఇంకా పెరుగుద్దా లేదా, ఇంకా పడుతుందా లేదా అనేది మనం చూడవలసింది ఏంటిది. మార్కెట్ 3:30 వరకు బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు 6% ఉందన్నమాట. అంటే కొంచెం రికవరీ. అది ఎంత రికవరీ అయినా కొంచెం అటు ఇటుగానే రికవర్ అవటం అవుతుంది. పెద్దగా అదేం లేదు. ఎందుకంటే $79.24 పోయింది. ఇప్పుడు $78.57. అంటే సుమారుగా ఒక $1 అటు ఇటుగా తగ్గడం జరిగింది. ఇప్పుడు 6% ప్లస్ లో ఉంది. ఇంతకు ముందైతే ఇంకో 1% ఎక్కువలో ఉంది మైనస్. ఇప్పుడు ప్రస్తుతం ఏ సెక్టార్స్ ఎక్కువ రిస్క్ లో ఉన్నాయి? ఏ సెక్టార్స్ ఎక్కువ రిస్క్ లో ఉన్నాయి ప్రస్తుతం? ఏ సెక్టార్స్ సేఫ్ బెట్ గా కనిపిస్తున్నాయి? ఇన్ని సెక్టార్లు మైనసే, ఒకటి కావు రెండు లేవు. అయితే ఓవరాల్ గా ఏంటిది అంటే NSE లో ఏవైతే ఉన్నాయో 3,364 కంపెనీలు, 3,374 కంపెనీలు ట్రేడ్ అయినాయి. 544 మాత్రం ప్లస్ లో ఉన్నాయి. 2,756 కంపెనీలు మైనస్ లో ఉన్నాయి. అన్చేంజ్ వచ్చి 74 ఉన్నాయి. 52 వీక్ వచ్చి 77 కంపెనీలు ఉన్నాయి. మనకు కావాలనుకుంటే ఏమేమి సెక్టార్లు అనే దానికి 514 కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి చూసుకోవచ్చు. NSE వెబ్సైట్ లో ఉంటాయి. కాకపోతే మనం ఇప్పుడు ఏంటంటే మార్కెట్లు బాగా ఫాలో అయినాయి కాబట్టి ఇంకా మనం చూడవలసింది ఏం లేదు. ఇక ఏవైతే వాల్యూ ఉన్న స్టాక్స్ ఉంటాయి అవి చూసుకోవచ్చు. ఉదాహరణకి మీకు ఏమేమి పెరిగినాయి అనేది చెప్తాను సింపుల్ గా. 50లో వచ్చి నిఫ్టీ 50లో కళ్యాణ్ జ్యువెలర్స్ ఒకటి పెరిగింది, MCX ఒకటి పెరిగింది వాళ్ళ $90, ప్రీమియర్ ఎనర్జీస్ ఒకటి పెరిగింది 2245, నేషనల్ అల్యూమినియం ఒకటి పెరిగింది, చెన్నై పెట్రో పెరిగింది, ఆయిల్ ఇండియా పెరిగింది, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ పెరిగింది, అకుటాస్ పెరిగింది, BSE పెరిగింది, భారతీయ ఎక్సాల్, లోదా, కొంచెం రియల్ ఎస్టేట్ కంపెనీలు, ONGC ఆయిల్ కంపెనీలు, MCX ఎక్స్చేంజ్ అనుకోండి, MRPL రిఫైనరీస్ కంపెనీస్. ఇప్పుడు చూడవలసింది ఏంటిది అంటే బ్రెంట్ ఆయిల్ ఎప్పుడైతే పెరుగుతుందో ఈ బ్రెంట్ ఆయిల్ అంటే క్రూడ్ ఆయిల్ ఈ ముడి చమురు సప్లై చేసేది, ముడి చమురు ప్రొడక్షన్ చేసేది ఎవరెవరై అంటే రిలయన్స్, ONGC. అంటే ఏంది, ముడి చమురు ఉత్పత్తి చేసే ఏవైతే ఉన్నాయో అవి బెనిఫిట్ పొందుతాయి. ఎందుకంటే ధర పెరిగింది కాబట్టి ఇవి బెనిఫిట్ పొందుతాయి. అందుకనే ONGC ప్రొడక్షన్ చేస్తుంది, ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది, ముడి చమురు. రిలయన్స్ ఒకటి చేస్తుంది. ఇప్పుడు వార్ సిచ్యువేషన్ మరింత సీరియస్ అయితే ఇండియన్ స్టాక్ మార్కెట్ లో కరెక్షన్ ఇంకా ఎంత వరకు ఉండొచ్చు? ఇదే ఇక బ్రెంట్ ఆయిల్ తగ్గేంత వరకు కరెక్షన్ లేదు. రేపు ఉదయం తెలుస్తుంది మళ్ళీ. ఇప్పుడు మనకి మార్కెట్ 3:30 అయిపోయినాక రేపు ఉదయం వరకు ఈ అమెరికా, ఇరాన్, ఇప్పుడు అమెరికా వాళ్ళే అనౌన్స్మెంట్ వచ్చినాయి మనకి, కానీ ఇరాన్ వాళ్ళు దానికి తిప్పి కొట్టడం కానీ మళ్ళీ ప్రపంచ దేశాలు మొన్నటి వరకు ఓకే చర్చలకి ఏదైనా ఉంటే సఖ్యతగా అన్నారు. మరి ఎవరెవరు ఏమన్నా ఎంటర్ అవుతారా లేదు అనుకుంటే మళ్ళీ ట్రంప్ కి ఏమన్నా చెప్తారా, మళ్ళీ రేపు ఉదయం ఏ స్టేట్మెంట్ ఇస్తారో దాన్ని బట్టి మళ్ళీ ఈ ముడి చమురే మనకి బేసు. బ్రెంట్ ఆయిల్ రేపు ఉదయం ఇంకొక $2-3 కనుక పడిందో అంటే పెరగటం. అంటే ఇప్పుడు ఉదాహరణకి
బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు 78.71 6% ప్లస్ లో ఉంది. ఎప్పుడైతే 78.71 ఉందో 6% ప్లస్ లో ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. రేపు ఉదయం $80 అయింది అనుకోండి ఉదాహరణకి, ఇంకా పడుతుంది. సపోజ్ ఈ $82 అయింది, ఇంకా పడుతుంది. సపోజ్ దిగిపోయింది అంటే తగ్గింది, సపోజ్ $2 తగ్గింది బ్రెంట్ ఆయిల్, ఇప్పుడు 78.67, 75, 74, ఒక $4-3 కనుక తగ్గింది అనుకోండి రేపు ఉదయానికి, మార్కెట్లు మళ్ళీ పాజిటివ్ లోకి వెళ్తాయి. మార్కెట్లు పెరుగుతాయి, గోల్డ్ సిల్వర్ పెరుగుతుంది, రూపాయి బలోపేతం అవుతుంది, ఇన్ఫ్లేషన్ తగ్గుద్ది. ఇంకొకటి కూడా మన దేశానికి ఒక గుడ్ న్యూస్ ఉంది. ఇప్పుడు ఏషియన్ కంట్రీస్ అన్నిటికీ ఈ గల్ఫ్ కంట్రీస్ ఆరామ్కో వాళ్ళు క్రూడ్ ఆయిల్ ని $11 తగ్గించిస్తామన్నారు. అది బెనిఫిటే. ఇప్పుడు $78 ఉంది, $11 తక్కువ దొరుకుతుంది మనకి. కానీ మరి నిన్న $72 ఉన్నప్పుడు $11 అని చెప్పారు. అంటే $61 వచ్చేది ఓకే, ఎట్లున్నా మనకి కొంచెం తక్కువలో వస్తుంది కాబట్టి మన దేశానికి తక్కువే. కానీ మరి వరల్డ్ మార్కెట్ లోనే బ్రెంట్ ఆయిల్ పెరిగినప్పుడు ఇక ఏం చేసేది లేదు. మనం మార్కెట్ల విషయంలో చూస్తే, మార్కెట్ల విషయంలో వరల్డ్ మార్కెట్లు అనుకోండి, ఇంటర్నేషనల్ మార్కెట్లు అనుకోండి, ఇండియా మార్కెట్లు అనుకోండి, ఏ దేశపు మార్కెట్లు ఏవైతే ఉన్నాయో మెయిన్ బ్రెంట్ ఆయిల్ మీద బేస్ అయింది. ఇప్పుడు బ్రెంట్ ఆయిల్ పెరుగుతూ వచ్చింది అంటే మన మార్కెట్లో ఇంకా పడిపోయే అవకాశాలు ఉంది. వాళ్ళ బ్లడ్ వెన్సిడే అంటారు, బ్లడ్ బాత్ అంటారు, బ్లాక్ వెన్సిడే అంటారు. సుమారు ఇప్పుడు మనము పైసలు లెక్కేస్తే 10 లక్షల కోట్ల పైన ఆవిరేని అంటారు. ఒకళ్ళు 10 లక్షలు అంటారు, ఒకళ్ళు 11 లక్షలు అంటారు, ఒకళ్ళు 9 లక్షలు అంటారు. ఇట్లా 3.5 తర్వాత మనకి తెలుస్తుంది. అంటే సుమారుగా మన యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ నిన్నటి వరకు 4 రోజులు బాగా పెరిగింది. నిన్న కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అనుకున్నాం. అదేంటిదంటే నిన్న మంగళవారం వీక్లీ ఎక్స్పైరీ అని అనుకున్నాం. ఇవాళ పెరగాలి, పెరిగిన అంటే పొద్దున్నే ఈ న్యూస్ వచ్చింది. ఇక ఇంకేముంది, గ్యాప్ డౌన్ తో స్టార్ట్ అయింది. ఆ గ్యాప్ డౌన్ కంటిన్యూ అయింది. 1.30 అయితే ఇంకా స్టార్ట్ అయింది, మైనస్ లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఈ ట్రంప్ ఏదైతే అనౌన్స్మెంట్ ఉంటుందో దాన్ని బట్టి ఇంకా పట్టడం జరిగింది. ఇది ఇక ఎంతవరకు పడుతుంది ఏంటిదంటే బ్రెంట్ ఆయిల్ ఈ ముడి చమురు ఇప్పుడు 78.66లో జరుగుతుంది, 6% ప్లస్ లో ఉంది. అది దాన్ని ఎస్ఐపి ఇన్వెస్టర్స్ ఒక్క నిమిషం అండి సత్యనారాయణ గారు, ఎస్ఐపి ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేయాలా, వెయిట్ చేయడం బెటరా? స్మాల్ ఇన్వెస్టర్స్ కి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మీ అడ్వైజ్ ఏంటి? ఏం కాదు, ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇటువంటి ఆపర్చునిటీ ఎప్పుడో వస్తాయి. ఎన్నాళ్ళు జరుగుతుంది ఎక్కడో ఒక దగ్గర ఆగాలి. ఇప్పుడు కరోనా వచ్చింది, ఎన్నాళ్ళు ఉంది, మళ్ళీ పోయింది కదా లేదా. ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలింది, గల్ఫ్ వార్ వచ్చింది, అంటే ఇరాన్ అమెరికా కాకుండా రష్యా ఉక్రెయిన్ వార్ వచ్చింది, మార్కెట్లు పడ్డాయి. గాజా ఇజ్రాయెల్ వార్ వచ్చింది, పోయింది. అట్లా 1992 హర్షద్ మెహతా స్కామ్ నుంచి ఎన్ని స్కామ్లో జరిగింది, సత్య కంప్యూటర్ స్కామ్ జరిగింది. ఇట్లా ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. జరిగిన కొద్దీ మళ్ళీ తర్వాత విపరీతంగా పెరిగినాయి, మామూలుగా పెరగలే. అందుకని ఎస్ఐపి కంటిన్యూ చేయొచ్చు, ఈటీఎఫ్లు కంటిన్యూ చేయొచ్చు. ఇది ఒక ఆపర్చునిటీ కింద చూసుకోవచ్చు. అప్పటికి ఇప్పటికి ఏంటిదంటే అవేర్నెస్ బాగా వచ్చింది. చాలా మంది ఇటువంటి ఆపర్చునిటీస్ కోసం చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు. తగ్గినప్పుడు కొనుక్కుందాం, ఇప్పుడు తగ్గింది కొనుక్కునేటోళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు చాలా మంది 100లో ఎందుకు ఎక్కువ మంది పోగొట్టుకుంటారంటే తగ్గినప్పుడు కొనరు, పెరిగినాక పెరుగుతున్నప్పుడు నమ్మరు, బాగా పెరిగినాక నమ్మకం కలుగుతుంది వాళ్ళకి, అక్కడ ఎంటర్ అవుతారు. ఆ నుంచి పట్టం మొదలు పెడుతుంది. ఇక పట్టం మొదలు పెట్టినాక ఉన్న బ్యాడ్ లక్ అని అదని మార్కెట్ మీద ఒక విధమైన అపోహ, ఇక అమ్మేసుకుంటారు లో. ఇక మళ్ళీ పెరుగుద్ది, వీళ్ళకి ఆడ ఉండవు. అందుకే చాలా షేర్ మార్కెట్ అంటేనే చాలా మందికి ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటుంది. ఓకే, అది రైట్. థ్యాంక్ యూ సత్యనారాయణ.